లక్ష ప్రపంచంలో బంగాళంతా చెత్త కుప్ప. నీకు శాంతి నవ్వదు, ప్రతి నిమిషం భయం భయం దాచుకున్నావు. బ్యాగ్ పోతే బాధ, సెల్ ఫోన్ లేకపోతే రీఛార్జ్ లేకపోతే మరి అన్నీ పోతున్నాయి. నీవంటే ఏం రావట్లేదు కదా. చచ్చిపోయినప్పుడు తల్లి కలుపుకుంటే చిన్న అణువు పిడికెట్ పెన్నావు, చావకుండా తప్పదు కదా. ఈ అందమైన సౌందర్యం ఏమైంది? ఎంతసేపు ఈ దేహమే నేను అనుకుంటే నీకు భ్రాంతి ఎట్లా పోతుంది? దేహ భ్రాంతి పోతే ఇంకా మోక్షమే కదా, పరమాత్మే కదా. అది ఎంతసేపు పడుతుంది? ఒక్క నిమిషం పోతుంది. కొన్ని అన్నం అయితే సత్యమైతే సౌందర్య గారు ఏమైంది? మసి అయిందిగా. ఆ మసి ముద్దు పెట్టుకున్నాడు మూడు వచ్చి. మసిని ఎవరైనా తీసుకెళ్ళారా? ఆమె అభిమానులు తీసుకెళ్ళారా? డైరెక్టర్ తీసుకెళ్ళారా మసిని? కొన్ని టీలో కలుపుకున్నారా? ఇంట్లో అన్నంలో కారప్పొడి కలుపుకుంటారా? ఇప్పుడు ఇది చచ్చిపోతే నా పెళ్ళం బిడ్డలే ఉన్న కారప్పొడిలో కలుపుకుంటారా? టీ పొడి కింద వాడుతారా? టీ పొడి కూడా పనికిరా. నీ దేహాన్ని ఎందుకు ప్రేమిస్తారు? లోపల అందమైన ఆత్మ ఉన్నది. ఆత్మ సౌందర్యం గొప్పది. దీని నుంచి సౌందర్యం ఈ 14 భువనాల్లో దొరకదు. ఆత్మ సౌందర్యం ఈ ప్రపంచం అంతా చెత్త, మనసు కలిపి చెత్త అంతా తీసేస్తే లోపల ఉన్నది అహం బ్రహ్మాస్మి. నాకు 4 వేదాలు అక్కలేదు, 1 కోటి మంది కృష్ణుడు వచ్చిన అక్కలేదు శరీరాలతో, బుద్ధుళ్ళు వచ్చినా, రామణ మహర్షి ఎవరు వచ్చినా శరీరం. ఎందుకంటే శరీరమే నేను కాదు 100%. ఇప్పుడు శరీరమే నీవైతే చచ్చిపోయినప్పుడు కాలుస్తుంటే ఎందుకు కాలుస్తూ కొట్టచ్చు వాళ్ళని? కొన్ని గాఢ నిధులు ఉంది శరీరం అని చెప్పు, ప్రపంచ కరెన్సీ అంతా ఇస్తాను. గాఢ నిధులు ఒక సమస్య చెప్పు, ఒక దుఃఖం చెప్పు, ఒక్క సెకండ్ ధ్యానం చేయి, గాఢ నిధులు ప్రపంచ కరెన్సీ అంతా ఇస్తాను. మొత్తం భూమి అంతా ఇస్తా. గాఢ నిధులు ఒక పిరమిడ్ కట్టు, చర్చి కట్టు, ఒక మసీదు కట్టు. గాఢ నిధులు అంటే గాఢ నిద్రలో అసలు నేనే లేను. ఉన్నావు, మాయ లేదు, మనసు లేదు. మనసు లేదు, మనసు లేని మనసు అడిగిపోయిన చప్పుడు గాఢ నిద్రలో మనసు తాత్కాలికంగా నిద్రపోయింది. అది నిద్ర లేచినప్పుడు దానికి నదికాయి. ప్రపంచంలో తలకాయలు నరకడం కాదు, కోళ్ళ తలకాయలను మేకల తలకాయలు నరకడం కాదు, ప్రపంచంలో మనుషులను నరకడం కాదు. కత్తి తీసుకోండి. మనసు అనే నేననే తొలి తలపై నరికిపోయి తేడా వదిలిపోతుంది, దరిద్రం వదిలిపోయింది. మరి అది వదిలి పారేయడానికి కావలసింది ఏంటి? అదే అహంకారం. నీకు బుద్ధి ఉందా లేదా అనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం దేనికి? అహంకారం వల్ల. నేను ఇప్పుడు పంది అని తిట్టండి, స్వామి అని తిట్టదు. పంది, ఎద్దు, దున్న కాసి మంచినీళ్ళు తీసుకురండి. దున్నపోతూ పంది తాగు, చక్కగా తాగుతాడు. ప్రపంచంలో ఎవరి మాటలు నేను లోపల వేసుకోను. నా మాటలు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. మీకు పీస్ కావాలా, పైసా కావాలో చూసుకోండి. నా దగ్గర పైసా లేదు, పీస్ ఉంది. అదే పీస్ ఆఫ్ మైండ్ స్పాట్. ఈ ప్రపంచ కరెన్సీ నా దగ్గర పెట్టిన అక్కర్లేదు. ఇది జీవితం. ఎన్ని యుద్ధాలు జరిగి ఎంతమంది కొట్టుకొని చచ్చిపోయారు. ఎందుకు ఈ పోలీస్ స్టేషన్, ఎందుకు కోర్టులు? డిసిప్లిన్. మనిషి తానే దైవం తెలుసుకునేవాడు ఇక తప్పెక్కడ చేస్తాడు? వాడికి పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టులు ఎందుకు, యుద్ధాలు ఎందుకు, బాంబులు ఎందుకు, అబద్ధ సాక్ష్యాలు ఎందుకు, భగవద్గీత ప్రమాణాలు ఎందుకు? వరల్డ్ జస్టిస్. భారతదేశానికి కాదు, వరల్డ్ జస్టిస్. నాకు ఏ శాస్త్రాలు అక్కర్లే. జస్టిస్ ఇంజస్టిస్ అనేదే ఉండదు అప్పుడు. అదే నేను తప్పు చేయను కదా. అదే తప్పు చేయనప్పుడు నాకెందుకు శాస్త్రం? ఒకవేళ తప్పు చేస్తాను చెప్పుకో, శిక్ష వేసుకో అంతే. నేను చేయలేదు, నాకు తెలుసు. ప్రపంచం మొత్తం చాటింపే ఆయన తప్పు చేశాడు. నేను చేయనప్పుడు నాకేం పని మీ స్టేట్మెంట్? నా స్టేట్మెంట్ పర్ఫెక్ట్ 100%. దేవుడి స్టేట్మెంట్ అక్కర్లేదు, ఎవడి దేవతల స్టేట్మెంట్, త్రిమూర్తుల స్టేట్మెంట్ కూడా అక్కర్లేదు. నీకేమైనా తప్పు ఉంటే నువ్వు వేసుకో శిక్ష అంటే. నేను చేయలేదు, దాంతో ఫినిష్. ఇప్పుడు ఒకటి అడుగుతాను స్వామీజీ, అసలు తప్పు అంటే ఏంటి? పరమాత్మని నేను మరిచిపోయి దేహింది ప్రాణమనో బుద్ధులు నేను అనుకుంటే తప్పు. పరమాత్మని మర్చిపోతే తప్పు అంతే. పరమాత్మ నుండి దూరమై నేనే పరమాత్మ దూరం కాదు, నేను పరమాత్మని మర్చిపోతే తప్పు. మర్చిపోవడం అంతే. సహజంగా మనమే పరమాత్మలు, కానీ అది మర్చిపోయాం. బీయింగ్ నాట్ బికమింగ్. అదేదో పొందితే సాధన చేస్తే పొందేది ఉన్నది బీయింగ్. తెలియని సమ్మాని కాదు. ఇంట్లో ఆయన దొంగతనం చేస్తాడా? వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తాడా? ఒక గ్లాస్ దొంగతనం చేస్తాడా? వెండి గ్లాసు తెలియని సమ్మాని కాదు వాళ్ళ ఇంట్లోది.
అది ఇది జగమంతా నా ఇల్లు అయినప్పుడు, ఈ ప్రపంచం అంతా నా ఇల్లు అయినప్పుడు నా ఇంట్లో నేను దొంగతనం చేసేది అంతా నాదే కదా చేయాల్సి. జగమంతా నా కుటుంబం. ఆ, మీరు పిలిస్తే మీ దానికి వచ్చాను, ఆ, మీ ఇంట్లో కూడా టీలు పెడతాను, అంతా కుటుంబమే కదా. ఆ. అందుకనే ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ఫాదర్, నా బిడ్డ అన్నాను. ఆ, లవ్ ప్యూరిటీ, ఆ, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకు ఎన్ని చేస్తావు పూజలు? ఆ శివలింగం మీద కాళ్ళు పెడతాను. ఎందుకు భయం భయం భయం? భయం నుండే భక్తి వచ్చిందంటారా? కాదు, ఆ. భయంతో భక్తి చేస్తున్నాం. ఆ, అందుకని ఈ జన్మలంతా భయంతోనే బతుకుతాం. ఆ. ఒక్క నిమిషం నేను పరమాత్మను భయం పోతుంది, ఆ. మృత్యు భయమే పోతుంది. వాడెవడు ఏమిడి చంపేవాడు, కలిపురుషుడు ఎవడు, వాడు వచ్చి కాళ్ళు పట్టుకోమని. ఉమ్, కలిపురుషుడు వస్తే నేను కలిపురుషుడు కూర్చోదా అంటాను, వాడిని కూడా రా అంటాను. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకు? ఎందుకు? కల్మషం ఉంది నీలో, ఆ. కల్మషం లేదు. ఆ. కలి అంటే ఎక్కడో లేడు, ఆ. కల్మషంలో ఉన్న మనసే భయపడుద్ది. కల్మషం లేని మనసు భయపడదు, వాడు భయపడతాడు. ఆ, కలిపురుషుడే భయం ఇక్కడ నా దగ్గర రావటానికి. ఉమ్, ఉమ్, దొంగతనం చేసిన వాడు ఉమ్, జడ్జి గారి ముందు రావటం భయపడతాడు, ఉమ్, ఎస్పీ గారి ముందు రావటం భయపడతాడు. ఉమ్, తప్పు చేయనోడేంది? ఉమ్. పక్క నుండి వెళ్ళిపోతాడు అలా అంతే. ఉమ్, అసలు వాడి శక్తి ముందు ఎవరు ఏం చేయలేదు. ఉమ్. సూర్యుడికి చీకటి రాలేదు, అడ్డు కాదు. అట్లాగే లోపల ఉన్న ఆత్మకి ఈ మాయ ఉమ్, ఆవరణ విక్షేపం తొలిగిపోయింది. ఇది ఆనందం, ఉమ్. ఒక్క పైసా లేకుండా ఆనందం. ఓకే. ఇప్పుడు మా మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ మాయలో చిక్కుకొని ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నాం కదా. అసలు ఆ మాయలో నుంచి బయటికి రావడానికి మీరు ఏ రకంగా ఒక్క నిమిషం చాలు. చెప్పండి. చీకటి ఉంది కదా, ఆ, లైట్ వేయండి. ఆ, లైట్ ఒక వేయండి. సెకండ్, ఒక క్షణం. అంతే. ఆ, ఇప్పుడు చీకటి లైట్ చీకటి రమ్మంటే వస్తుందా? లేదు, లైట్ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు నేను ఆత్మ మాయ రమ్మంటే వస్తుందా? ఆ, మాయ నాకు చదివింటే అయిపోతుంది, నా చెప్పులు అయిపోతుంది. మాయ ఉమ్, మా మాయ, నా మాయని దాటడం దుర్లభం అన్నాడు. ఉమ్, మళ్ళీ నన్ను పట్టుకుంటే సులభ సాధ్యం అన్నాడు. ఇప్పుడు నన్ను పట్టుకోండి, ఉమ్, ఏది దీని కాదు, లోపల ఉన్న నేను. ఉమ్, లోపల గురువు 10% చేస్తాడు, ఉమ్. సాధన నువ్వు చేసుకో 90%. ఉమ్, మాయ అంటే మాయ ఆవరణ విషయం, భ్రాంతి. ఉమ్, ఇప్పుడు భూమి నా నుంచి పుట్టిందంట, సూర్యుడు నా నుంచి పుట్టాడు. భూమి నన్ను చూడలేదు, సూర్యుడు నన్ను చూడలేదు, నేను చూడగలను. దుర్దృశ్య వివేకం, ఉమ్. నా నుండి పుట్టడం అంటే ఆలోచన. ఆలోచన. అంతే. ఆలోచన ఈ ఉంటేనే ఫోన్ ఎవరిది? గోపి గారిది. ఆ, ఆ, ఆలోచన అది. ఆ. అదే ఇప్పుడు నువ్వు తీసుకో, ఆ, ఇచ్చేసారు ఫ్రీగా. ఆ. ఇప్పుడు ఈ ఫోన్ ఎవరిది? నీకు ఫ్రీగా ఇచ్చేసి ఇప్పుడు ఎవరిది? నాది. అంటే ఫోన్ బయటే ఉంది కదా, ఇదేం చెప్పిందా? ఆ. అమ్మా ఈ ఫోన్ నాది నీదని. లేదు. మరి ఇది దుఃఖం ఇవ్వట్లేదుగా. ఆ, నాదేని పోయినప్పుడే దుఃఖం. ఆ. మీకు ఫ్రీగా ఇచ్చారు, ఇప్పుడు మీ దగ్గర పోతే దుఃఖం. ఉమ్, ఈ సెల్ ఫోన్ మొత్తం, ప్రపంచ సెల్ ఫోన్ మొత్తం ఉచితంగా ఇచ్చిందని నాకు అక్కర్లేదు. ఉమ్, ఉమ్, నేను ఎందుకు కామిపోయాను, ఉమ్. హ్యాపీగా ఉన్నాను. నేను ఉమ్, లోపల నాది అనేది తలపుల రూపంలో ఉంది. ఉమ్. అది తలపులు మాయమైతే అన్ని సుఖాలే. శాంతి, అంతా శాంతి. సుఖం కూడా మళ్ళీ ఒక కాదు, తలంపు. సుఖం కూడా మళ్ళీ. అవును, ఒక ఆనందం. కోరిక, ఒక అది కోరిక. ఆనందం. అంతా Total ఆనందము, desireless శాంతి. mind. ఆ, ఆ, ఇప్పుడు తెలియని సమయం 10 లక్షల కోట్లు ఉంది. ఆ. బాను 10 రూపాయలు, 10 రూపాయలు ఎవరికి? భానుగారు. ఆ, 10 లక్షల కోట్లు ఉంది. ఎక్కడుంది? ఆ, 10 లక్షల కోట్లు తలపులో ఉంది. ఉమ్, 10 రూపాయలు మనసులో ఉంటే చెప్పండి. ఉమ్, మనసు ఉంటే 10 రూపాయలు మనసు తీసుకెళ్తుంది శ్మశానానికి. ఉమ్, 10 లక్షల కోట్లు కూడా మనసు తలపు తీసుకెళ్తుంది, ఉమ్, 10 రూపాయలు కూడా తీసుకెళ్ళదు. ఇంట్లో బియ్యపు గింజ తీసుకెళ్ళదు. ఉమ్, మరి ఏంటిది మాయ? కాకపోతే ఇన్ని చదువులు చదువుకున్నారు, ఏం చదువులు అయ్యి? ఉమ్, అయ్యయ్యో, సీఎంలు రిజిస్టర్ చేసుకున్నారు. అదే శరీరం నాపేదా? శరీరం నీవైతే శవం తీసుకెళ్ళగా భూమి, ఉమ్, మనసు నువ్వైతే ప్రపంచం మొత్తం ఫ్రీగా ఇస్తాగా. మనసు వచ్చి తీసుకెళ్ళమను. ఉమ్. ఈశ్వరమైన స్వామి యూట్యూబ్ చూడండి, మీ జీవితాలు ధన్యం చేసుకోండి. ఒక్క నిమిషంలో అశాంతి మొత్తం పోగొట్టుకోండి, పరమశాంతిగా బతకండి. ఇదే మెసేజ్. నాకు గురు దక్షిణ ఏంటి? అందరూ పరమశాంతిగా ఉంటుందే గురు దక్షిణ. ఎందుకంటే మీ దగ్గర రూపాయి తీసుకున్న వల్ల కాటి రాదు. వేదాంతం చెప్తారు, కానీ ఆచరించిన వేదాంతం పనికి రాదు. ఇప్పుడు నాకు 4 వేదాలు కూడా లేవు. సర్వధర్మాన్ పరిత్యజ్య. కాబట్టి నేను ధర్మాలు కూడా లేవు. అంటే బ్రహ్మచర్యం లేదు, గృహస్థు లేదు, వానప్రస్థు లేదు, సన్యాసి లేదు. ఇట్లా
కోటి కాషాయ వస్త్రాలు కట్టినా, నేను పలానా ఆశ్రమ ధర్మాల్లో ఉండే కన్నా ఒక స్త్రీ చీర కట్టుకున్నా కూడా లోపల ఆశ్రమ ధర్మాలు అవుతాయి. 1,000,000 మంది సన్యాసుల కన్నా ఒక స్త్రీ చాలా గొప్పది. నీ ధర్మాలు లోపల తీసుకో. నేను సన్యాసి అది ఇంకా ఉన్నాగా, ఇరుక్కున్నాగా. గాఢనిధులు చెప్పు, నువ్వు స్త్రీ అని చెప్పు, సన్యాసం అని చెప్పు. అక్కడ ఏ ధర్మాల్లో నోటాలు మైండ్. కాబట్టి మెలుకులో మైండ్ నుంచి జీవితం వచ్చేసి అప్పుడు నీకు అనంతమైన శక్తి వస్తుంది. ప్రత్యేకమైన ఏ సాధనలు అవసరం లేదు. నేను ప్యూర్ క్లీన్ మైండ్ అంటే అన్నీ క్లీన్ చేసుకుంటారు. ముందు మైండ్ క్లీన్ చేసి నిలపడమే, వదిలేయడం. ఎంగిలి కంచంలో నీ ఎంగిలి కంచంలో నువ్వు తినలేవు. ఒక్క మెతుకున్నా మళ్ళా తిడతావు పని మనం. నీలో మనసులో అన్ని కల్మషాలను పెట్టుకొని ఎందుకు తిట్టుకోవు? నీ మనసుని ఎందుకు క్లీన్ చేసుకో? అది క్లీన్ చేసుకుంటే ఇక దేవుళ్ళు ఎందుకు, దేవాలయాలు ఎందుకు? ఆ దేవుళ్ళని తింటాయా, రాళ్ళు తింటాయా? అది నడుస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు, మాట్లాడుతున్న దేవుడు. అదే ఎదురుగా మనిషిని దేవుడిని పెట్టుకొని ఎక్కడో దేవాలయ రాళ్ళకి మొక్కుతున్నారు. ఎంత అజ్ఞానమో చూసుకో. నా తల్లిలోనూ నేర్పారు. 10 లక్షలు వస్తే రూపాయి హుండీలేమని. 10 లక్షలు వస్తే 30,000 వేసాను హుండీలో ఖర్చు. ఆ తర్వాత తెలుసుకున్నాను ఈ కర్మలు నేను ఎందుకు చేశాను. ఇప్పుడు చెప్పాను, వెంకటేశ్వర స్వామి రోజుకి అర్థం పెట్టి చాలు, నేను ఇక్కడే కూర్చున్నాను నీ దగ్గర. ఎంత అజ్ఞానంలో బతుకుతున్నా ఒక్కసారి ఎల్లెట్మెంట్. అహం బ్రహ్మాస్మి అంటే నేనే పరమాత్మని తెలుసుకోవట్లేదు. నీ భయాలన్నీ పోతాయి, మృత్యు భయం కూడా పోతుంది. చావులేని ఆత్మ చచ్చే శరీరాన్ని పక్కన పెట్టేస్తే చావులేని, చచ్చే బలుపుని పక్కన పెడితే చావులేని కథ. ఎవరికి చావు లేదు. ఎన్ని దేహాలని చావాల్సింది అంతే. కరెంటు చావు లేదు. బల్బులు ఎన్ని మార్చినా చావాల్సింది. ఎన్ని కోట్ల బల్బులు పెట్టినా చావాల్సింది. ఎన్ని కోట్ల శరీరాలు వచ్చినా చావాల్సింది. శరీరం బల్బు లాంటిది. కరెంటు ఎనర్జీ. దాన్ని భూమి చంపలేదు, సముద్రాలు చంపలేవు. దీన్ని నదిలో కూడా వేసి 15 అడుగుల లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చి వచ్చింది. ఇప్పుడు సముద్రంలో వేసేయండి, సముద్రం ఏమీ చేయలేదు. ఇది భగవద్గీత. నీదు తడపలేదు, అగ్ని కాల్చలేదు, చేతుడు అంత గొప్ప. అది చెప్పలేదు. అది చెప్పావంటే అజ్ఞానం అవుతుంది, అనుభవించలేదు. దాన్ని అవాంగ్ మనస్సు బోధించలేదు. అది దాన్ని 1,000,000 మంది త్రిమూర్తులు కూడా వర్ణించలేదు. గాఢనిధులు చెప్పు నువ్వు ఎట్లా ఉన్నావు. సైలెంట్ అదే దక్షిణామూర్తి. అదాన్ని మెలకువలు అనిపించు, ఒకటి తగ్గించుకో. రామకృష్ణ పరమహంస ఇంకొద్దు, అసలు వాళ్ళని తేవద్దు. ఇంకో దేహాన్ని అసలు మళ్ళా అజ్ఞానం, ఇంకోళ్ళ సంగతి నీకొద్దు. గాఢనిధిలో నువ్వు ఉన్నావా లేదా అంటే అప్పుడు గాఢనిధిలో రామాను 1,00,000 కోట్లు ఇస్తాను. భగవద్గీత చదువు, పురాణం చదువు, గాఢనిధులు. ఇవన్నీ మనసుని దాటినప్పుడే తెలుస్తుంది, మాయని దాటినప్పుడే వస్తుంది. ఎట్లా దాటాలి? 100 రూపాయలు, 100 రూపాయలు ఇస్తే చెప్పాలి ఇస్తాను. ఇది పంచండి, అందరి పంచకంలో ఉంది, దాచుకోవటం వాళ్ళకి వక్కల అందరికి ఇచ్చిరండి. ఇది ఇవ్వండి, మీకు తలా ఒకటి ఇచ్చిరండి. మీరు తీసుకోండి, ఫస్ట్ స్వామీజీకి ఇవ్వండి. అవసరం అక్కడ మీది ఇస్తే నాకు అందరికి ఇచ్చేయండి. అందరికి ఇస్తే అక్కడ ఇచ్చిరండి. నువ్వు తీసుకొచ్చావు అంటే అది వచ్చింది చూసారా? నేను వచ్చేసింది. నేను తెచ్చాను. తెచ్చాను అనాలి. కాదు 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 చెప్తాను. అనుకుంటే బంధం, దైవ ప్రసాదం ఉంటే బంధం లేదు. ఇది నేను తెచ్చానంటే ఇంక బంధం. నా 3 సంపాదించిన ఆస్తిని బంధం. ఈ దేవుడి ప్రసాదం తినండి, ఇక బంధం ఏది? నీటి పొట్టును నువ్వు సృష్టించాల, భూమిలో అంగుళం సృష్టించాల, గాలిని సృష్టించాల. సూర్యుడు 500 కోట్ల సంవత్సరాలు బతికే సూర్యుడు కింద పడకుండా ఆపాడు. ఎవడు ఆపాడు? సముద్రంలో ఉప్పు ఎవడు కలిపాడు? నదిలో తీపి ఎవరు కలిపారు? పెట్రోల్ ఎవరు కలిపారు? సముద్రం ఉప్పు ఎవరు కలిపారు? అది నీ తల్లి గర్భంలో శిశువు ఎవరు జన్మించారు?
ఒక అణువుగా ఇచ్చాడు తండ్రి. మరి ఈ ఆకాశం ఎవరు తయారు చేస్తారు లోపల? తీస్తా మళ్ళీ ఇంకో 100 కూడా ఇస్తేవండి, తెస్తా పంచేయండి, ఇచ్చేయండి. అంత పంచటం ఉందిరా బాబు. నేను బంగారు గాజులు సరాలు పంచేసి తీసుకోండి. తీసుకోండి, పంచండి. మీదే మీది ఇవన్నీ అందరికి పంచండి ఇవి. స్వామి తీస్తున్నారు. పరమాత్మ ప్రసాదం అనండి, అంతే. కులాల ప్రసాదం కాదు, మతాల ప్రసాదం కాదు. పరమాత్మ ప్రసాదం. తీసుకొచ్చుకో, ఇక్కడ అయిపోవాలి. ₹1 తీసుకెళ్ళినా ధర్మంగా ప్రపంచ కరెన్సీ అంతా నీ సొంతమైన పాపం చేసిన చచ్చిపోయేటప్పుడు ధర్మంగా చేసిన రూపాయి రాదు, పాపం చేసిన డబ్బు రాదు. కాబట్టి వెతుకులోనే పాప పుణ్యాలు తీసేస్తే డబ్బంతా నా తుట్టితే తిరుగుతుంది. నాకు లక్ష్మీదేవి కావాలా, డబ్బు కావాలని అడిగింది. నాకు డబ్బు వద్దమ్మా, లక్ష్మీదేవి కావాలి. అప్పుడు డబ్బంతా నా వద్దే ఉంది. అలాగే నాకు ప్రపంచం కావాలా, పరమాత్మ కావాలని అడిగాడు పరమాత్మ. నాకు పరమాత్మ కావాలని, ఇక ప్రపంచం అంతా వశమైపోతుంది. నాకు చెప్పండి ప్లీజ్. ఏంటి నేను వినలేదు. మీరేమన్నారు చూడండి, మీకు ప్రపంచం కావాలా పరమాత్మ కావాలా ఏమన్నారు? నేను ఎప్పటి నుంచో పరమాత్మనే అడుగుతా అంటాను. అది ఎట్లా? అడగటం నిజంగా అడగలేదు, ఎట్లా అది? అబద్ధం. నేను అడిగింది, నాకు నాకు ఒకటిరా, నేను తీసుకోను. అడిగాను కానీ ఇవ్వకపోతే నాకు వద్దన్నాను. ఒకటిరా, ఇవ్వకపోతే వద్దన్నాను. పరమాత్మ ఆల్రెడీ సిద్ధ వస్తువు నీకు హృదయంలో దాక్కున్నాడు. ఈ మాయం చేస్తే కాసేపు పరమాత్మ కావాలి, కాసేపు ప్రపంచంలోకి వెళ్ళి అదే ట్విస్ట్ చేస్తుంది. అది నిజంగా నువ్వు కోరుకు. నాకు ఒకటి ఇయ్యమ్మా. ఇప్పుడు నేను నిజంగా కోరుకున్నాను, వచ్చింది. ఇందాక 2 సార్లు కావాలన్నాను, ఇవ్వకపోతే వద్దన్నాను. అది కావాలి ఇవ్వాలని నువ్వు కోరుకోవాలి. ఆల్రెడీ భగవంతుడు నీకు సాక్షి వ్యక్తిగా ముక్తిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మనసే ప్రాపంచికము, బయటికి భౌతికి వెళ్తుంది, ఆకర్షణకి వెళ్తుంది. మళ్ళీ అది కావాలని కోరుతుంది. ఒక డౌట్, ఇప్పుడు దేవుణ్ణి కోరుకుంటాము మేము, అది దేవుడి దగ్గరికి ఒకసారి ఇదైతుంది. మళ్ళీ బయట మీ ఫ్రెండ్స్, భర్త, బిడ్డలు అంతా ఉంటారు కదా, ఇప్పుడు నా కళ్ళం బతుకుంటే ఏంది, చస్తే నాకేంటమ్మా? కూతురు బతుకుంటే చస్తే ముఖ్యమా? వీళ్ళందరూ ముఖ్యమవుతా? అబ్బు, నీకెవరు ఇష్టమమ్మా? నాకే దేవుడు ఇష్టము. దేవుడు కావాలి, వీళ్ళు కావాలి. దేవుడు ఓకే, నీ పిల్లలు కదా, నీ పిల్లలు నీ దగ్గర ఉంటారు కానీ ఒక 3 రోజులు నిద్రపోకుండా. నీ పిల్లల్ని నీ దగ్గర ఉంచుతాను కానీ ఒక రోజు నిద్రపోకుండా. ఒక రోజు నిద్రపోకుండా ఉండు, మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచుతాను అంటారు సారు, గురువు గారు. అప్పుడు అట్టి చేస్తుంటాడు కదా, వాడెవరా బాబు, ఆ దేవుని పట్ల చంపుతాను. ఆ సృష్టి చేశానని చెప్పి ఆ దేవుని నా దగ్గర వస్తే చంపేస్తాను. తెలియదు కదా, అందుకే అడుగుతాను. లోపల నువ్వు సృష్టి చేసుకున్నావు ఆలోచన. ఎన్ని మాయ వాళ్ళు నీకు తెలియదు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను దొంగతనం చేయాలి ఇది అనుకున్నా. దేవుడి సృష్టి, నా సృష్టి. ఈ కుర్చీ దొంగతనం చేస్తున్నా, దేవుడి సృష్టి. మరి దొంగతనం చేసి నా ఆలోచన. దొంగతనం చేయకపోతే అది మీ ఆలోచనే, అంతే అనుకున్నారు అంతే. కాబట్టి ఒక కావాలనుకున్నది నా మనసే, వద్దనుకుని నా మనసే. ఆ సృష్టిని ఎవరు చేశారు? మనసే చేశారు. కాబట్టి ఆ సృష్టికర్త ఎవరు? నువ్వే. మౌనంకి అయితే తెలుస్తుంది. ఇది 3 సంవత్సరాలు కఠోర మౌనం చేస్తుంది. 15 లక్షల ఆదాయం ఉన్నప్పుడు అన్నీ ఎందరితో ఎక్స్పోర్ట్. మనలో వచ్చే ఆలోచనలకి మనం సృష్టి. అదే ఆలోచన, అదే అసలు ఆలోచన చూస్తుంది ఎవరు? నాకు ఈ ఆలోచనలు వస్తున్నప్పుడు నేను ఒకడు ఉన్నాడు, ఆలోచించేవాడు ఒకడు ఉన్నాడు. ఆలోచించేవాడిని తీసేస్తే ఉన్నావా లేదా? ఇది బ్రహ్మరహస్యం.